హాయ్ అందరికి ఫైనల్లీ స్మాక్‌డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు జరిగిన స్మాక్‌డౌన్ మరి అంత ఏం లేదు. నార్మల్‌గానే అనిపించింది. అండ్ అంతే కాకుండా ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. లైక్ మన 'బిగ్గీ' గురించి. సో, చాలా రోజుల నుండి 'బిగ్గీ' ఇన్ రింగ్ యాక్షన్‌లో ఎప్పుడొస్తాడు, ఎప్పుడొస్తాడని చాలామంది క్వెషన్స్ అడిగినారు. సో, ఇప్పుడు 'బిగ్గీయే' ఆన్సర్ ఇచ్చేసిండు దానికి. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎండ్ వరకు చూడండి. సో, ఫస్ట్‌గా స్మాక్‌డౌన్ గురించి మాట్లాడితే, స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే మన డ్రూ మెకంటైర్ వస్తాడు. సో, రావడం ఎంట్రీ అవ్వగానే మన కోడీ రోడ్స్ వచ్చి డ్రూ పైన అటాక్ చేసేస్తాడు. అండ్ ఆఫీషియల్స్ వస్తారు. వాళ్ళిద్దరిని దూరం చేస్తాడు. అండ్ డ్రూ మెకంటైర్ ఏమోగా బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతాడు. దాని తర్వాత మన కోడీ రోడ్స్ ఒక ప్రోమో కట్ చేస్తాడు. సో, ఎన్ని రోజులు పారిపోతావు? సో, నువ్వు ఎన్ని రోజులు నా నుండి పారిపోతావు అన్నట్టుగా డ్రూ మెకంటైర్‌ని అడుగుతాడు. నువ్వు ఎక్కువ రోజులు పారిపోలేవు. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ ఆ సిటీలోనే పుట్టినాడు. అండ్ కొంచెం పాస్ట్ గురించి మాట్లాడతాడు. అండ్ ఈ సిటీకి మళ్ళీ నేను ఉత్త చేతులతో రావడం. సో, తన దగ్గర ఇప్పుడు చాంపియన్‌షిప్ లేదు గదా! సో, ఇప్పుడు ఇలా ఒంటరిగా రావడం బాలేదన్నట్టుగా అంటాడు. అండ్ సీఎం పంక్ అండ్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడతాడు. సో, వాళ్ళిద్దరూ మ్యాచ్‌ని సెట్ జేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య హేట్ వల్ల అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తాడు. అండ్ నేనుంటే బాగుండు అన్నట్టుగా అక్కడ అంటాడన్నమాట మన కోడీ రోడ్స్. అండ్ దాని తర్వాత ఒక మేమ్ టైప్‌లో ఏదో జెప్తాడు. అది అర్థం గాలేదు 'రహీమ్' అని. అండ్ అది చెప్పిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కన్‌ఫ్యూజ్ అయినారు. అసలు ఇదేంది? దీనికి అర్థం ఏంది? అన్నట్టుగా. దాని తర్వాత డ్రూ మెకంటైర్ నాకు చాంపియన్‌షిప్ అవసరం లేదు. కానీ నీ దగ్గరున్న చాంపియన్‌షిప్‌కే నేనవసరం. నేను లేకుండా ఈ వ్రెసల్‌మేనియా ఉండదు. అండ్ నువ్వు లేకుండా అంటే నువ్వు ఒక్కడివే వ్రెసల్‌మేనియాని చేయలేవన్నట్టుగా ఈ టైప్‌లో కోడీ రోడ్స్ డ్రూ మెకంటైర్‌ని ఎక్కిరించేస్తాడు. ఒక టైప్‌లో వార్నింగ్ ఇస్తాడు. నీకోసం వస్తా అన్నట్టుగా. అండ్ దాని తర్వాత మన బ్యాక్ స్టేజ్‌లో నికాలస్ కోడీ రోడ్స్‌ని కోపం జేస్తాడు. అంటే కోపం చూపిస్తాడు. నువ్వు ఇంకొకసారి డ్రూ మెకంటైర్ పైన చెయ్యేస్తే నిన్ను ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచెస్ నుండి రిమూవ్ చేయాల్సి వస్తది. నీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోకపోతే సివియర్‌గా ఉంటది. అండ్ నువ్వు ఈ క్వాలిఫైయింగ్ మ్యాచెస్‌లో ఫైట్ చేయలేవన్నట్టుగా కోడీ రోడ్స్‌కి వార్న్ చేస్తాడు మన నికాలస్. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ఇగ ఎళ్ళిపోతాడు. నెక్స్ట్ జూలియా అండ్ కియానా జేమ్స్ వర్సెస్ రియో మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ బాగుంది. అండ్ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన రియా రిప్లీ అండ్ ఇయో స్కై విన్ అయినారు. అండ్ నెక్స్ట్ మిజ్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్య నాన్ టైటిల్ మ్యాచ్ జరిగింది. మనకి రెగ్యులర్‌గా స్మాక్‌డౌన్‌లో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతది కదా! ఓపెన్ ఛాలెంజ్ జరుగుతది కదా! బట్ ఈరోజేందో నాన్ టైటిల్ మ్యాచ్ పెట్టినారు. సో, ఈ మ్యాచ్‌లో మన కార్మెలో హేసే గెలిచిండు. అండ్ నెక్స్ట్ టిఫనీ స్టార్టన్ వర్సెస్ లాష్ లెజెండ్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్య ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచెస్ జరిగింది. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో అంటే నయా జాక్స్, అల్బా ఫైర్ ఆళ్ళు పక్కనే ఉంటారు రింగ్ పక్కన. సో, వాళ్ళు ఇంటరప్ట్ చేస్తారు. బట్ ఈ మ్యాచ్‌లో విన్ అయింది మన టిఫనీ స్టార్టనే. సో, ఫస్ట్ వుమెన్ ఎలిమినేషన్ ఛాంబర్ కోసం క్వాలిఫై అయింది మన టిఫనీ స్టార్టన్. అండ్ నెక్స్ట్ కిడ్ విల్సన్ రింగ్‌లోకొస్తాడు. ఫ్యాన్స్ అందరిని తిడతాడు. అంటే ఈ రాయల్ రంబుల్ ఏం బాలేదు. అంటే టాక్సిక్‌గా ఉందని ఫ్యాన్స్ అందరిని అక్కడున్న వాళ్ళందరిని తిడతాడు. దాని తర్వాత ఎవరైనా రండి ఛాలెంజ్ చేయడానికి అన్నట్టుగా అంటాడు. అండ్ అప్పుడే ఓబా ఫేమి వస్తాడు. సో, ఓబా ఫేమి వర్సెస్ కిట్ విల్సన్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, రిజల్ట్‌ని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఏం జరుగుతదో స్క్వాష్ చేసి పడేసిండు కిట్ విల్సన్‌ని మన ఓబా ఫేమి. వితిన్ సెకండ్స్‌లో మన కిట్ విల్సన్‌ని ఓడించి ఓబా ఫేమి గెలిచిపోయింది ఈ మ్యాచ్‌లో. అండ్ నెక్స్ట్ ఈ మ్యాచ్‌ని ఆర్-ట్రూత్ అండ్ డేమన్ ప్రీస్ట్ బ్యాక్ స్టేజ్‌లో చూస్తారు. అండ్ ఆర్-ట్రూత్ ఏమో మన ఓబా ఫేమి లాగా చేస్తాడనమాట. అంటే ఓబా ఫేమి ఎలా వస్తాడో ఎంట్రన్స్ అలా చేస్తాడనమాట. అండ్ అప్పుడే డ్రూ మెకంటైర్ ఆర్-ట్రూత్‌ని ఇలా గుద్దుకుంటూ పోతాడు. అండ్ అప్పుడు ఆర్-ట్రూత్ ఆపేసి మాట్లాడతాడు డ్రూ మెకంటైర్‌తో. అండ్ అప్పుడు డేమియన్ ప్రీస్ట్ ముందుకొచ్చి ఆర్-ట్రూత్‌ని ఆపేసి, సో, మనం ఆల్రెడీ చాలా సార్లు మ్యాచ్‌లో ఫైట్ చేసినాం. బట్ మళ్ళొకసారి ఫైట్ చేయాలని నేను కోరుకోవట్లేదు అన్నట్టుగా ఈ టైప్‌లో డేమియన్ చెప్తాడు. అండ్ దాంతో ఇక మన డ్రూ మెకంటైర్ అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. మళ్ళీ డ్రూ మెకంటైర్ రింగ్‌లోకొద్దామని చూస్తాడు. సో, రింగ్‌లోకొస్తాడు. మైక్ తీసుకొని మాట్లాడమని చూస్తాడు. ఇగ అంతలోనే జేకబ్ ఫాటో వచ్చి డ్రూ మెకంటైర్ పైన అటాక్ చేస్తాడు. సో, బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు అటాక్ జరిగింది. ఈరోజు మెయిన్ ఛాంపియన్ పైన ఇద్దరు మనుషులొచ్చి బ్యాక్ టు బ్యాక్ అటాక్ జేసినారు స్మాక్‌డౌన్‌లో. సో, చాలా అంటే చాలా వేరే ఉంది ఇదైతే. సో, జాకబ్ ఫాటు వచ్చి అటాక్ జేస్తాడు. సో, మళ్ళీ రెఫరీస్ వచ్చి దూరం జేసేస్తారు. అండ్ జాకబ్ ఫాటుకి మళ్ళీ సేమ్ నికోలస్ వార్నింగ్ ఇచ్చేస్తాడు. నువ్వు గనుక మళ్ళోసారి ఇలా జరిగితే ఇగ నీకు క్వాలిఫైయింగ్ మ్యాచెస్ ఉన్నది ఏముండదు అన్నట్టుగా వార్నింగ్ చేస్తాడు. ఇక నుండి ఎళ్ళిపో అంటాడు. సో, ఇక జాకబ్ ఫాటు అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. నెక్స్ట్ వీక్ చూసుకుంటా అని. అండ్ నెక్స్ట్ మనకి మన తామా టోంగా వర్సెస్ షిన్‌స్కే నాకమూరా మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే
మ్యాచ్‌లో మన టామా టోంగానే విన్ అయిండు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన జానీ గార్గానో ఒక టేబుల్ పైన పడుకొని ఉంటాడనమాట. అండ్ అప్పుడు మోటార్ సిట్టింగ్ మెషిన్ గన్స్ అండ్ ఫ్రాగ్జమ్ ఇట్లా వెళ్తూ ఉంటారు. అండ్ అప్పుడు క్యాండిస్ లెరీ ఆపి హెల్ప్ చేయమన్నట్టుగా అంటది. సో, దానిపైన ఎన్ఎక్స్‌టీ అని రాసుంటదనమాట. సో, మేబీ చెప్పలేం ఎన్ఎక్స్‌టీని అంటే ఎన్ఎక్స్‌టీకి పంపిస్తున్నారేమో. అండ్ జానీ గార్గనేమో అక్కడ పడుకొనుంటాడు. మేము మీకు హెల్ప్ జేయాలా? సో, మేమెందుకు హెల్ప్ జేస్తాం? మీరు మాతో ఆడుకున్నారు గదా! అన్నట్టుగా ఈ టైప్‌లో అంటాడు. మోటార్ సెట్టింగ్ మెషిన్ గన్స్ అయిన ఫ్రాగ్జమ్. సో, హెల్ప్ జేయకుండా అక్కడి నుండి ఎళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ నికోలస్ రింగ్‌లోకొస్తాడనమాట. రింగ్‌లోకొచ్చి 2026 ఉమెన్స్ రాయల్ రంబుల్ విన్నర్ అయిన లివ్ మోర్గాన్‌ని ఇన్వైట్ జేస్తాడు. సో, లివ్ మోర్గాన్ రింగ్‌లోకొస్తది. అండ్ రక్వెల్ గూడా వస్తది. సో, లివ్ మోర్గాన్ వచ్చి ఏమంటదంటే, సో, నేను 2026 ఉమెన్స్ రాయల్ రంబుల్ విన్నర్‌ని. సో, ఇప్పుడు నేను గ్రేటెస్ట్ రాయల్ రంబుల్ విన్నర్‌ని. సో, ఆ గ్రేటెస్ట్ పక్కన ఇంకా చాలా పెడతది. హాటెస్ట్ అని అండ్ ఇంకా చాలా చాలా వర్డ్స్ పెట్టి అంటదనమాట లివ్ మోర్గాన్. అండ్ ఇక దాని తర్వాత నేనిప్పుడు డెసిషన్ చెప్పాలా? ఇప్పుడు నేను స్టెఫనీ వాకర్‌ని సెలెక్ట్ చేసుకోవాలనా? లేదంటే జేడ్ కార్గిల్‌ని సెలెక్ట్ చేసుకోవాలనా? అని ఈ టైప్‌లో మాట్లాడుతూ ఉంటారు. అదే టైంలో రక్వెల్ రోడ్రిగెస్ మైక్ తన దగ్గర నుండి తీసుకుంటది. అండ్ రక్వెల్ మాట్లాడడానికి ట్రై చేస్తది. అండ్ అంతలోనే జేడ్ కార్గిల్ వచ్చేస్తది. సో, జేడ్ కార్గిల్ వచ్చి, సో, "నువ్వు నన్ను గనక సెలెక్ట్ చేసుకుంటే ఈ రెసెల్ మేనియాలో నిన్ను కుమ్మేస్తాను" అన్నట్టుగా లివ్ మోర్గాన్‌కి చెప్తది జేడ్ కార్గిల్. అండ్ అప్పుడు లివ్ మోర్గాన్ చాలా అంటే చాలా నవ్వుతదనమాట. చాలా అంటే చాలా నవ్వి రిప్లై ఇస్తది. అంత సీన్ లేదు అన్నట్టుగా. అండ్ అంతలోనే జోర్డెన్ గ్రేస్ వస్తది. సో, జోర్డెన్ గ్రేస్ లివ్ మోర్గాన్‌కి ఫేస్ టు ఫేస్ వచ్చి, "సో, నువ్వు ఉమెన్స్ రాయల్ రంబుల్ విన్నర్ గదా! సో, సరే నువ్వు నీ డెసిషన్ చెప్పాలి గదా! నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తది. ఎందుకంటే జేడ్ కార్గిల్‌ని నేను ఓడిస్తాను. ఆ వుమెన్స్ ఛాంపియన్‌షిప్‌ని నేను తీసుకుంటే నువ్వు నా దగ్గరకొచ్చేస్తది. సో, అప్పుడు నువ్వు నన్ను సెలెక్ట్ జేసుకోవాలి" అన్నట్టుగా జోర్డెన్ గ్రేస్ లివ్ మోర్గాన్‌కి చెప్తది. సో, వీళ్ళందరి మధ్యలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయన్నమాట. అందరూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. సో, దాంతో ఇగ మన నికోలస్ ఆపేసేయండి అని మ్యాచ్ కన్ఫర్మ్ చేస్తారు. లివ్ మోర్గాన్, రక్వెల్ రోడ్రిగెస్ వర్సెస్ జేడ్ కార్గిల్, జోర్డెన్ గ్రేస్ మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే. సో, ఏమవుతదంటే మ్యాచ్ మధ్యలో మన జోర్డెన్ గ్రేస్ పైన జేడ్ కార్గిల్ అనుకోకుండా అటాక్ చేస్తది. అండ్ ఇటు రక్వెల్ రోడ్రిగెస్ అనుకోకుండా లివ్ మోర్గాన్ పైన అటాక్ చేస్తది. సో, కొంచెం గడిబిడి అయిపోతది ఈ మ్యాచ్‌లో. బట్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది మన జోర్డెన్ గ్రేస్ అండ్ జేడ్ కార్గిల్. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ బ్యాక్ స్టేజ్‌లో ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే నికోలస్ వచ్చి నెక్స్ట్ వీక్‌లో మ్యాచ్ కన్ఫర్మ్ చేసేస్తాడనమాట. నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో జేడ్ కార్గిల్ వర్సెస్ జోర్డెన్ గ్రేస్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసేసిండు. అండ్ నెక్స్ట్ మన డ్రూ మెకాంటైర్ రింగ్‌లోకొస్తాడంట. రింగ్‌లోకి రాడు. అంటే అనౌన్సర్ టేబుల్ పైనెక్కి మాట్లాడతాడనమాట. సో, ఎవరో ఒకరు అటాక్ చేస్తున్నారు కదా! రింగ్‌లోకి వద్దామంటే. సో, అందుకని ఇగ అనౌన్సర్ టేబుల్ పైకి మాట్లాడతాడనమాట. సో, ఏమనుకున్నారు చాలామంది సామీ జేన్ నన్ను ఓడిస్తాడు. సామీ జేన్ న్యూ ఛాంపియన్ అయిపోతాడని అనుకున్నారు. బట్ అలా ఏం జరగలేదు. సో, ఇదే జరుగుద్ది. నాతో ఎవ్వరు రింగ్‌లోకొచ్చినా సరే ఇదే జరుగుద్ది అని డ్రూ మెకాంటైర్ చెప్తాడు. దాని తర్వాత కోడీ అండ్ జాకబ్ ఫాటో గురించి మాట్లాడతారు. సో, వాళ్ళిద్దరూ నా పైన ఊకుకే అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక పని చేయాలి. వాళ్ళిద్దరిని బ్యాన్ చేసేయాలి. సో, వాళ్ళిద్దరిని ఎలిమినేషన్ చాంబర్‌లో ఫైట్ చేయకుండా బ్యాన్ చేసేయాలి అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తారనమాట డ్రూ మెకాంటైర్. బట్ అలా చేస్తారా? ఆల్రెడీ క్వాలిఫైయింగ్ మ్యాచెస్ సెట్ అయిపోయినాయి. నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో మన కోడీ అండ్ జేకబ్ అండ్ సామీ జేన్ మధ్యలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతది. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. బట్ డ్రూ ఏమో వీళ్ళిద్దరిని ఫైట్ చేయకుండా చేయాలని అంటున్నాడు. బట్ అదేం జరగదు. దాని తర్వాత రోమన్ రీన్స్ అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడతారు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు మ్యాచ్ సెట్ చేసుకున్నారు. సో, రోమన్ రీన్స్ ఏమో ఈజీ వే చూసుకున్నాడు. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ ఎందుకు సీఎం పంక్‌ని సెలెక్ట్ చేసుకున్నాడో నాకు తెలుసు. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ ఏమో పార్ట్ టైమ్ సూపర్ స్టార్ గదా! సో, ఇప్పుడు నా దగ్గరుంది మెయిన్ ఛాంపియన్‌షిప్. సో, అదేమో మెయిన్ ఛాంపియన్‌షిప్. ఇది నా దగ్గరున్న ఛాంపియన్‌షిప్ మెయిన్ ఛాంపియన్‌షిప్ కాదన్నట్టుగా ఈ టైప్‌లో అంటున్నారు. అలా ఏం గాదు. ఈ ఛాంపియన్‌షిప్పే మెయిన్ ఛాంపియన్‌షిప్. ఇదొక బెస్ట్ ఛాంపియన్‌షిప్. అది జస్ట్ పార్ట్ టైమర్స్ ఛాంపియన్‌షిప్. అది సెకండరీ ఛాంపియన్‌షిప్. ఇది ఒకప్పుడు ఈ ఛాంపియన్‌షిప్‌ని గెలవడానికి నేను చాలా కష్టపడ్డాను. సో, ఫ్యాన్స్ లేనప్పుడు నేను చాలా కష్టపడి ఈ ఛాంపియన్‌షిప్‌కి వాల్యూ తీసుకొచ్చినాను అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడుతూ ఉంటారు. సీఎం పంక్ గురించి అండ్ రోమన్ రీన్స్ గురించి. సో, చూడండి ఈ ఛాంపియన్‌షిప్ బెస్ట్ ఛాంపియన్‌షిప్ అండ్ ఇది ఒక బెస్ట్ మనిషి దగ్గరుంది. అండ్ దీన్ని ఇప్పుడు ఇలా కంటిన్యూ చేస్తాడు. ఈ ఛాంపియన్‌షిప్‌ని నంబర్ 1గా ఊహిస్తాడు అన్నట్టుగా మన డ్రూ మెకాంటైర్ చెప్తున్నాడనమాట. సో, అంతే ఎక్కువ ఏం మాట్లాడలేదు. సో, ఏది బెస్ట్ ఛాంపియన్‌షిప్ అన్నట్టుగా గొడవని రైజ్ చేసినారు.
సో, చూడాలి మరి రోమన్ రైన్స్ దగ్గరికి ఆ ఛాంపియన్‌షిప్, ఆ సెకండరీ ఛాంపియన్‌షిప్ రోమన్ రైన్స్ అన్నట్టుగా ఆ సెకండరీ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత ఆ ఛాంపియన్‌షిప్‌కి పేరొస్తదా? లేదంటే ఈ ఛాంపియన్‌షిప్పే ఇలా పేరుతో ఉంటదా అనేది చూడాలన్నమాట. సో, ఖచ్చితంగా రోమన్ రైన్స్ గెలిచిన తర్వాత ఆ ఛాంపియన్‌షిప్ వాల్యూ అనేది పెరుగుతది. సో, చూద్దాం. దానికి కొంచెం టైం పట్టొచ్చు. అండ్ నెక్స్ట్ మన డ్రూ మ్యాకింటైర్ వెళ్తూ ఉండంగా ట్రిక్ విలియమ్స్ వచ్చి అడ్డుకుంటాడు. సో, నువ్విప్పుడు జేకబ్ ఫాటో గురించి, రోమన్ రైన్స్ గురించి, సీఎం పంగ్ గురించి వాళ్ళ గురించి వర్రీ అవుతున్నావు. నువ్వు వర్రీ అవ్వాల్సింది నా గురించి. నేను ఫ్యూచర్ స్టార్‌ని. నేను ఆ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తాను అన్నట్టుగా ట్రిక్ విలియమ్స్ చెప్తాడు. అండ్ అప్పుడు డ్రూ మ్యాకింటైర్ ఏమంటాడంటే, "నువ్వు ఆకాశానికి ఎగురుతున్నావు. కొంచెం కిందుంటే మంచిగుంటది." అంటే ఒక టైప్‌లో నువ్వు పరిగెత్తే కంటే ముందు నడుస్తే మంచిగుంటదన్నట్టుగా ఈ టైంలో డ్రూ మ్యాకింటైర్ ఒక మంచి సలహా ఇస్తాడన్నమాట ట్రిక్ విలియమ్స్‌కి. అండ్ దాని తర్వాత ఇక డ్రూ మ్యాకింటైర్ అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. ట్రిక్ ఏమో అక్కడ కామెంటేటర్ టేబుల్ పక్కన కూర్చుంటాడనమాట. సో, ఇక నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో సోలో వర్సెస్ రేండీ వర్సెస్ అండ్ మన ఎలిస్టర్ బ్లాక్ మధ్యలో ట్రిపుల్ థ్రెట్ ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ బావుంది. అండ్ ఎండింగ్ సీక్వెన్స్ అయితే మామూలుగా లేదు. సో, ఎండింగ్‌లో మన రేండీ ఆర్టన్ ఎలిస్టర్ బ్లాక్‌కి సూపర్ ఆర్‌కేఓ కొడతాడు. అండ్ ఆర్‌కేఓ పడ్డంగానే మన ఎలిస్టర్ బ్లాక్ ఇగ రింగ్ బయటకెళ్ళిపోతాడు. అండ్ రేండీ ఆర్టన్ కూడా ఇట్లా అంటే పట్టుకుందాం అన్నట్టుగా చూస్తాడు. బట్ ఎలిస్టర్ బ్లాక్ బయటకెళ్ళిపోతాడు. అండ్ రేండీ ఆర్టన్‌కి చాలా పెయిన్ ఉంటది. ఆ ఆర్‌కేఓ పడ్డప్పుడు అంటే ఆర్‌కేఓ కొట్టినప్పుడు చాలా పెయిన్‌తో ఉంటాడు. అండ్ ఎనకాల అదే టైంలో ఇగ సోలో సికోవ సమ్‌వన్ స్పైక్ ఇద్దామని చూస్తాడు. అండ్ మెల్లమెల్లగా రేండీ ఆర్టన్ లేస్తాడు. సో, రేండీ ఆర్టన్ ఏమో చూసుకోలేదు సోలో సికోవని అన్నట్టుగా అంటే యాక్ట్ చేస్తాడు. బట్ ఒకేసారి సోలో సికోవకి ఆర్‌కేఓ కొడతాడు. ఆ మూమెంట్ వేరే లెవెల్. ఆర్‌కేఓ ఒకటి కవర్ చేస్తాడు. ఇంకేముంది ఈ మ్యాచ్‌లో మన రేండీ ఆర్టనే విన్ అవుతాడు. సో, ఫస్ట్ మెన్స్ సూపర్ స్టార్ ఈ సంవత్సరంలో ఎలిమినేషన్ ఛాంబర్ కోసం క్వాలిఫై అయింది రేండీ ఆర్టన్. సో, ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన బిగ్గీ గురించి. సో, చాలామంది బిగ్గీ ఎప్పుడు ఇన్ రింగ్ యాక్షన్‌లో వస్తాడు అని చాలామందికి డౌట్స్ ఉంది. బట్ ఇప్పుడు బిగ్గీ క్లారిటీ ఇచ్చేసిండు. సో, అఫీషియల్‌గా మన బిగ్గీ రిటైర్ అయిపోయిండంట. సో, మన బిగ్గీ సాడ్ న్యూస్ అయితే చెప్పిండు ఫ్యాన్స్ అందరికి. సో, బిగ్గీ రిటైర్మెంట్ అయిపోయిందన్నట్టుగా రివీల్ చేసేసిండు. సో, మన బిగ్గీ ఇగ ఫైట్ చేయడంట. సో, దానికి రీజన్ ఏందో మీకు బాగా తెలుసు. ఆ నెక్ ఇంజ్యూరీ. సో, అంత సివియర్‌గా ఉంది మన బిగ్గీకి. సో, అందుకనే మన బిగ్గీ ఇన్ రింగ్ యాక్షన్‌లో ఇన్ని రోజులు రాలేదు. సో, ఇగ వచ్చే సిట్యుయేషన్ కూడా లేదంట. సో, అందుకనే రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని రిటైర్ అయినా అని చెప్పేసిండు డైరెక్ట్‌గా. బట్ నెవర్ సే నెవర్. సో, డబ్ల్యూడబ్ల్యూలో ఏదైనా జరగొచ్చు. ఇంకొక 2, 3 సంవత్సరాలయిన తర్వాత గూడా ఆ నెక్ ఇంజ్యూరీ సెట్ అవుతే మన బిగ్గీ ఇన్ రింగ్ యాక్షన్‌లో రావచ్చు. సో, చెప్పలేం గదా! బట్ ప్రస్తుతానికైతే రిటైర్ అయినా అని చెప్పేసిండు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డబ్ల్యూడబ్ల్యూఈ బిగ్ స్టార్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బిగ్ స్టార్స్ ఎవ్వరో రివీల్ చేసిందన్నమాట. సో, ఆ బిగ్ స్టార్స్ ఎవరంటే ఫస్ట్‌గా రోమన్ రీన్స్ నో డౌట్. దాని తర్వాత కోడీ రోడ్స్ అంట. అండ్ దాని తర్వాత సీఎం పంక్ అంట. సో, నంబర్స్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ అలా చెప్పిందంతే. రోమన్ రీన్స్, కోడీ రోడ్స్ అండ్ సీఎం పంక్. సో, ఇప్పుడు మీరు దీన్ని అగ్రీ చేస్తారా? సో, వీళ్ళే ముగ్గురు స్టార్స్ ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూలో అంటే అగ్రీ చేస్తారా? చేయరా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, వీళ్ళకి నంబర్స్ జనరేట్ చేయడం ఈజీ అన్నట్టుగా. సో, వీళ్ళు ఈ ముగ్గురు సూపర్ స్టార్స్ నంబర్స్‌ని ఈజీగా జనరేట్ చేస్తారు అన్నట్టుగా డబ్ల్యూడబ్ల్యూ ఉద్దేశం అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఈ ఎలిమినేషన్ ఛాంబర్‌లో మన సీఎం పంక్ వర్సెస్ ఫిన్ బాలర్ మధ్య మ్యాచ్ జరుగుతదని ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, ఆల్రెడీ ప్లాన్స్‌లో ఉందంట. సో, ఈళ్ళ మధ్య ఫ్యూడ్ గూడా ఉంది. సో, ఎలిమినేషన్ ఛాంబర్ మనకి సీఎం పంక్ హోమ్ టౌన్‌లో జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా సీఎం పంక్ ఫైట్ చేయాల్సిందే. సో, సీఎం పంక్ వర్సెస్ ఫిన్ బాలర్ మ్యాచ్ మనకి ఎలిమినేషన్ ఛాంబర్‌లో చూడనీకి దొరకచ్చు. సో, గెలుస్తాడా? గెలవడా? అనేది మాక్సిమం గెలుస్తాడు. ఓడిపోడు అనిపిస్తుంది. సో, ఈ మ్యాచ్ అయితే జరుగుతదంట ఎలిమినేషన్ ఛాంబర్‌లో. అండ్ నెక్స్ట్ మన జాన్ సెనా గురించి మాట్లాడదాం. సో, జాన్ సెనా రిటైర్మెంట్ అయిపోయింది గదా! సో, రిటైర్మెంట్ తీసుకున్నాడు. సో, మనకి ఇగ నెక్స్ట్ ఏందంటే జాన్ సెనా కోసం హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేస్తారని ఇటువంటి ఒక న్యూస్ ఉండే. సో, చాలామంది ఫ్యాన్స్ అదే ఎక్స్‌పెక్ట్ చేసినారు. బట్ ఇప్పుడేందంటే జాన్ సెనాని ఇప్పుడు ఈ సంవత్సరంలో హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేయరంట. సో, ఈ సంవత్సరంలో హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేయరు జాన్ సీనాని అని ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు పర్టిక్యులర్‌గా జాన్ సీనాని ఎందుకని హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేయట్లేదు అనే దానికి ఏం రీజన్ అయితే లేదు. బట్ చెయ్యదని అప్డేట్ అయితే వస్తుంది. చూడాలి మరి. సో, దాని తర్వాతనైనా జాన్ సీనాని హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేస్తదా? చెయ్యదా? అనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి
రోమన్ రైన్స్ గురించి మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్‌ని అఫీషియల్ చేసేసింది కదా! యాక్చువల్లీ ఈ గ్రాఫిక్ కార్డ్‌ని కూడా రిలీజ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. బాగుంది ఈ గ్రాఫిక్ కార్డు. అండ్ ఇంకొకటి మన రోమన్ రైన్స్ ఒక మాట చెప్తున్నాడు. సో, ఇప్పుడు నా టైం స్టార్ట్ అయిపోయింది. సో, నేను చాలా వెయిట్ చేసినాను. ఇక్కడున్న వాళ్ళు అంటే ఏదో చేస్తారని. డబ్ల్యూడబ్ల్యూఈని ముందుకు తీసుకెళ్తారని, అది చేస్తారని, ఇది చేస్తారని చాలా అనుకున్నాను. బట్ ఎవ్వరి వల్ల కావట్లేదు. నేనే చేయాలి. సో, నేనే మళ్ళీ వచ్చినాను. నేనే చేసేస్తాను. సో, ముందుకు తీసుకెళ్తాను. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఇయర్ రెస్సల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తాడు అన్నట్టుగా కూడా రోమన్ రైన్స్ హింట్ అయితే ఇచ్చేసిండు. సో, ఖచ్చితంగా రోమన్ రైన్స్ నెక్స్ట్ ఇయర్ రెస్సల్ మేనియాని కూడా మెయిన్ ఈవెంట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే 11th టైమ్స్. సో, ఈ రెస్సల్ మేనియాతో అండ్ ఇక నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తే 12th టైమ్ అవుతదనమాట. రోమన్ రైన్స్ రెస్సల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయడం. సో, అది పాసిబుల్ అవ్వచ్చు. సో, ఇదొక సాలిడ్ రికార్డ్ ఉంటది మన రోమన్ రైన్స్‌కి. అండ్ ఇంకొకటి మనకి రెస్సల్ మేనియాలో రోమన్ రైన్స్ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రెజెంట్. సో, ప్రెజెంట్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందైతే కొంచెం డౌట్ ఉండే. సో, ఏమో రోమన్ రైన్స్ గెలుస్తాడో, గెలవడో. సో, సీఎం పంక్ కూడా బెస్ట్ సూపర్ స్టారే గదా! సో, ఇప్పుడు మేబీ రోమన్ రైన్స్ గెలవచ్చు అనే దానికి రూమర్స్ ఎక్కువ అయిపోయినాయి. సో, ఖచ్చితంగా రోమన్ రైన్స్ ఈ రెస్సల్ మేనియాలో బయటకి ఛాంపియన్‌గానే అడుగు పెట్టొచ్చన్నమాట.